అలాంటి మూమెంట్లో అంటే ఇప్పుడు ఆ మ్యారీడ్ లైఫ్ అన్నది నార్మల్గా హీరోలకు చాలా మందికి జరిగింది. అంటే హైప్లో ఉన్నప్పుడు లైఫ్ అంతా కలర్ఫుల్గా ఉండడం, ఒక్కసారి డ్రాప్ అవగానే ఫ్యామిలీ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ రావడం, ఆ గ్లామర్ ఎప్పుడైతే పోయిందో. నా ఫ్యామిలీ లైఫ్లో నాకు ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. ఎందుకంటే నేను ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత మ్యాక్సిమం ఆ చాప్టరే క్లోజ్ చేశాను. అంటే ఆ రొమాంటిక్ చాప్టర్ కానీ ఏదో లైఫ్లో, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా చూశాను అప్పటి వరకు. సో ఐ వాజ్ వెరీ క్లియర్, ఐ డూ నాట్ వాంట్ ఇన్ ఎనీ కేస్, ఐ డూ నాట్ వాంట్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ మై మ్యారేజ్. కానీ నాకు ఒకటే ప్రాబ్లం మ్యారేజ్లో కాదు, కానీ ఆ టైంలో ఫైనాన్షియల్ పరిస్థితి చాలా బ్యాడ్. 2008, 9, 10. సో నేను 2009 తర్వాత నేను నా కొన్ని ఫ్రెండ్స్ ప్రొడక్షన్ హౌస్ పెట్టినప్పుడు నేను అక్కడ ఒక శాలరీతో ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ చేశాను. ఒక శాలరీలో. సో ఒక 40,000 శాలరీలో నేను మళ్ళీ 2009లో ఒక ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అయ్యాను సార్. అక్కడ నుంచి మళ్ళీ నా కెరీర్ కొంచెం స్టార్ట్ అయింది. సో ఆ ప్రొడక్షన్ మేనేజర్గా పని చేస్తూ నేను కొన్ని సినిమాల కోసం ఫైనాన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. కొన్ని సినిమాలకి అట్లాంటి నేను అసోసియేట్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను. నెక్స్ట్ సినిమాల డైరెక్షన్కి వెళ్ళాను, అది వాళ్ళు ఆ ప్రొడ్యూసర్స్తో పాటు. సో అట్లా నా కెరియర్ మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది. అదే సేమ్ టైంలో 2011-12లో కొంచెం తెలుగులో కూడా మళ్ళీ ఆఫర్స్, ఈ డిజిటల్ సినిమా వచ్చిన తర్వాత ఈ చిన్న బడ్జెట్ సినిమాలు ఎక్కువ కొన్ని ఆఫర్స్ మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ జర్నీలో ఈ అప్స్ అండ్ డౌన్స్లో ఎప్పుడైనా నా నిర్ణయాలు ఒకప్పుడు నేను తీసుకున్న నిర్ణయాలు తప్పు, దానివల్లే ఇలా జరిగింది అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా, లేకపోతే ఆల్వేస్ యు ఆర్ కరెక్ట్? నో, ఐఎమ్ నాట్ కరెక్ట్ అండి. ఐ మైట్ బి ద మోస్ట్ రాంగ్ పర్సన్, ఐ మైట్ బి ద మోస్ట్ డెల్యూడెడ్ పర్సన్ కూడా. బట్ నేను ఎప్పుడూ లైఫ్ సినిమా తప్ప ఏమీ అనుకోలేదు సార్. నాకు లైఫ్ అంటే సినిమా. అంటే నేను ఒక ఫిష్ లాంటిది సార్. నాకు సినిమా అంటే ఒక వాటర్, ఒక పాండ్, ఒక సీ. నేను చర్చిపోతాను సార్. మీరు నాకు ఇలా తీస్తే బయటికి పెడితే నేను చర్చిపోతాను. నాకు ఏమీ పని తెలియదండి సినిమా తప్ప. ఓకే. వాట్ వర్ యూ యాజ్ ఏ క్వాలిఫికేషన్గా ఏంటి? సార్ ఐఎమ్ బ్యాచులర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్. ఓ, వాట్ కమ్ దెన్? అండ్ ఐ వాజ్ ఆల్వేస్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అండి. నాకు 10th లో 89% అండ్ 12th లో 94% ఆ టైంలో. అంటే ఆ టైం ఈ టైంకి చాలా తేడా ఉంది. ఈరోజు 94% అంటే ఈరోజు 99%. అండ్ ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అండ్ మై డాడ్ వాంటెడ్ మీ టు బికమ్ అన్ IAS ఆఫీసర్. బట్ నాకు ఆ క్లారిటీ చెప్పొచ్చు, ఆ డెల్యూజన్ చెప్పొచ్చు, అది ఒక చిన్నప్పటి నుంచి ఆ డెల్యూజన్లో ఉన్న సినిమా డెల్యూజన్. సో ఐఎమ్ స్టడీయింగ్. నేను ఉద్యోగం కూడా చేస్తా, నేను చదువు కూడా కంప్లీట్ చేస్తా, ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేస్తా, కానీ చివరికి నేను సినిమా ఫీల్డ్కినే వెళ్ళాలి. ఓకే. నేను నా ఫ్యామిలీకి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 12 ఐ యూస్ టు ప్రిపేర్ దెమ్, బీ రెడీ. టుడే మై సన్ ఈజ్ 14 years. 15 years. He just completed his 10th standard. He does not have any clarity as to what he will do. మరి మీరు గైడ్ చేయట్లేదా? అసలు ఏం లేదు. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న జనరేషన్ దే ఆర్ ఫార్ అహెడ్ అండి. మనకంటే వాళ్ళు చాలా మనకంటే చాలా మోర్ ఇంటెలిజెంట్, మోర్ ఇవాల్వ్డ్, మోర్ ఎక్స్పోజ్డ్. కానీ అంత ఎమోషనల్గా దే ఆర్ మోర్ ప్రాక్టికల్ అండి. దే ఆర్ నాట్ దట్ ఎమోషనల్ ఆల్సో. అది నేను నా ఫ్యామిలీలో కూడా చూసాను సార్, నా అబ్బాయి కూడా చూస్తూనే ఉన్నా. దే ఆర్ వెరీ ప్రాక్టికల్ అండి. దే ఆర్ నాట్ వాట్ యు కాల్ ఇమాజినేటివ్ పీపుల్ కార్. దే ఆర్ వెరీ ప్రాక్టికల్. అండ్ మీలాగా ఆలోచిస్తాడని నేను అనుకోవట్లే. తర్వాత అబ్బాయికి సినిమాలో అస్సలు ఇష్టం లేదు. అండ్ నాకు కూడా అది ఇష్టం లేదు ఆయన సినిమా ఫీల్డ్కి రావాలంటే. ఐ విల్ ట్రై టు డిస్వేడ్ హిమ్. నేను 100% డిస్కరేజ్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ నాకు తెలుసు ఏం నడుస్తుంది, ఎలా నడుస్తుంది. నాది ఫైనాన్షియల్ కండిషన్ ఈరోజు కూడా అంత మంచిగా లేదు. నేను నా అబ్బాయికి ఇంట్రొడ్యూస్ చేయాలంటే అట్లాంటివి. అది మీరు చేసేదేముంది, మీ ఫైనాన్షియల్తో ఆల్వేస్ ఈజ్ ఫేట్ అండి, అంతే. ఇప్పుడు కానీ ఒక ప్యాషన్ సార్ లైఫ్లో. అంటే నేను గొప్ప అట్లాంటి ఏం చెప్పలేదు, కానీ నేను చేసిన చాలా హార్డ్ వర్క్ సార్. ఐఎమ్ డూయింగ్ సిన్స్ ఏజ్ ఆఫ్ 12 థియేటర్,
సీరియల్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా, థియేటర్, బ్యాక్ స్టేజ్, సీరియల్ ఆర్టిస్ట్గా ఐ గేవ్ మై లైఫ్ ఫర్ దిస్. ఓకే. సో బట్ ఐ డోంట్ సీ దట్ ప్యాషన్ అంటే నా అబ్బాయిలో. సో ఐ విల్ నాట్ ఎంకరేజ్ యూనో. అంటే ఇప్పుడు మీరు ఈ ఇంత కమిట్మెంటు, ఇంత ప్యాషను, ఇంత లవ్ సినిమా మీడియా మీద ఉన్న మీకు అంత ఆ రేషియోలో సక్సెస్ రాకపోవడానికి వాట్ ఈజ్ యువర్ రీజన్ అండి? ఐ థింక్ ఇట్ ఈస్ డెస్టినీ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఫస్ట్ నేను ఫ్రాంక్గా మీకు చెప్తున్నాను సార్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ టు ద యూనివర్స్ బికాస్ ఐ నెవర్ థాట్ దట్ ఐ విల్ యాక్ట్ ఇన్ మోర్ దెన్ 20 ఫిల్మ్స్, 25 ఫిల్మ్స్ ఫస్ట్ ఒకటి. తర్వాత ఒక డైరెక్టర్గా ఇప్పుడు హిందీలో నేను పెద్ద పెద్ద సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాను. సో అది కూడా అవుతుంది, అది కూడా నేను ఎప్పుడూ లైఫ్లో అనుకోలేదు. కానీ టుడే ఐఎమ్ డైరెక్టింగ్ 6 crore ఫిల్మ్స్, 10 crore ఫిల్మ్స్. సో దట్ ఈస్ ఆల్సో అ బిగ్ థింగ్ ఫర్ మీ. సో బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఐ థింక్ ఇట్ ఈస్ మై డెస్టినీ, ఇట్ ఈస్ మై జర్నీ. అండ్ ఏమంటారు సార్ ఇంగ్లీష్లో, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్. సో ఐ థింక్ ఇట్ హెస్ అంతా మన మంచి. సో ఐ థింక్ ఇట్ హ్యాస్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ my growth and progress. Of course, you don't know where you are going, but you are on the way. Yeah, I do not know, sir. It is the journey which matters. That's what it is. You are on the way. You are on the way. ఇప్పుడు డైరెక్షన్ అన్నది అసలు అది ఎలా జరిగిందండి? ఇప్పుడు మీరు అంటున్నారు కదా 6 crores 10 crores ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తున్నాను. సార్ నేను ఫస్ట్ నేను బందూక్ అని ఒక సినిమా చేశాను. అది నార్త్ ఇండియాలో ఉన్న గన్ కల్చర్ మీద. నార్త్ ఇండియాలో గన్ కల్చర్ ఎలా పెరుగుతుంది, ఈ గన్కి పాలిటిక్స్తో సంబంధం ఏంటి, ఎందుకు అంత క్రిమినల్స్ పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నారు. సో దాని మీద ఒక బందూక్ అని సినిమా, ఆ సినిమాకి మంచి మార్క్స్ పడింది. అది తర్వాత నేను మాసాబ్ అని ఒక సినిమా చేశాను. మాసాబ్ అది ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఉంది సినిమా. అది చాలా చిన్న బడ్జెట్, 40 lakhsలో చేశాను ఆ సినిమా. అది ప్రైమ్ వీడియోలో ఉంది ఆ సినిమా. ఈ 2 సినిమాలు కూడా ప్రైమ్ వీడియోలో ఉంది. సో ఆ ఫార్మర్స్ కోఆపరేటివ్ ఆ సినిమాకి ప్రొడ్యూసర్, మాసాబ్ సినిమాకి. ఆ సినిమాకి 60 awards వచ్చిందండి మాసాబ్ సినిమాకి. సో మాసాబ్ సినిమాకి 60 awards వచ్చింది. తర్వాత క్రిటిక్స్ ఏం రాశాడు సార్, ఎడ్యుకేషన్ మీద ఇండియాలో ఉన్న బెస్ట్ ఫిల్మ్. సో ఐఎండిబిలో కూడా పెద్ద ర్యాంకింగ్ ఉంది. సినిమా రిలీజ్ అయ్యి 5 years అవుతుంది. 7.5, 7.8 ర్యాంకింగ్ ఉంది ఇప్పుడు కూడా. ఆ సినిమా తర్వాత ఆ సినిమా చూసి నాకు నెక్స్ట్ సంత్ తుకారాం పెద్ద సినిమా నాకు వచ్చింది. సో అది కూడా ఇప్పుడు కంప్లీట్ చేశాను. ఓకే. అది ఎంత బడ్జెట్ అండి? అది 6 crore బడ్జెట్ బయోపిక్. ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు చేశాడు భక్త తుకారాం అని. సో సేమ్ ఫిల్మ్ నేను హిందీలో చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సేమ్ ఫిల్మ్. ఓకే, సంత్ తుకారాం. సో ఒక బయోపిక్ సంత్ తుకారాం, అది కంప్లీట్ అయిందండి. దాంట్లో సంజయ్ మిశ్రా, మరాఠీ సూపర్ స్టార్స్ అందరూ ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను సంత్ తులసీదాస్ మీద ఒక బయోపిక్ చేస్తున్నాను. రామ్ చరిత్ మానస్ రాశాడు సంత్. సో అది ఒక 8 crore 10 crore బడ్జెట్ సినిమా. అది కూడా నేను సైన్ చేశాను. నెక్స్ట్ ఒక సెప్టెంబర్ అక్టోబర్లో అది కూడా స్టార్ట్ అవుతుంది డైరెక్టర్గా. ఓకే. సో ఇలా నాది డైరెక్షన్ జర్నీ ఇలా స్టార్ట్ అయింది. యాక్టర్ కెరీర్ మీరు ఎంజాయ్ చేశారా? డైరెక్టర్ కెరీర్ ఎంజాయ్మెంట్గా ఉందా? డైరెక్టర్కి బాధ్యతలు ఎక్కువ సార్. డైరెక్టర్కి అంటే బట్ క్రియేటివ్ ప్రాసెస్లో డైరెక్టర్కి ఉన్న థ్రిల్ యాక్టర్కి రాదు. ఓకే. యాక్టర్ మాత్రం సినిమాకి ఒక పార్ట్ అంతే, ఒక 20%. ఆ సినిమా చేయాలి, వెళ్ళాలి. కానీ స్క్రిప్ట్ నుంచి రిలీజ్ వరకు, రిజల్ట్ వరకు డైరెక్టర్కి బాధ్యతలు ఉన్నాయి, కానీ ఆ థ్రిల్ వేరు సార్. ఆ రెస్పాన్సిబిలిటీ, క్రియేటివ్ ప్రాసెస్, that thrill is different. The total cinema thrill you get only in direction. టోటల్ సినిమా థ్రిల్. సో మీ ప్యాషన్ ఇప్పటికి మెటీరియలైజ్ అవుతున్నారు అనుకోవచ్చు, అంతేనా? సో ఒక డైరెక్టర్గా మీరు యూఆర్ ఫోర్సింగ్ ఏ గ్రేట్ హై టైమ్ అండి, గ్రేట్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ కమింగ్ డేస్. ఇట్ ఈస్ గ్రోయింగ్ అప్. ఐ డిడ్ మై ఫస్ట్ ఫిల్మ్ విత్ న్యూ కమర్స్. నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఇప్పటి వరకు నేను యాక్ట్ చేయలేదు. ఎందుకండి? అప్పుడు అంటే డైరెక్షన్ మీద ఉన్న నాకు సీరియస్నెస్, అంటే ఆడియన్స్ విల్ థింక్ దట్ హీస్ మేకింగ్ ఫిల్మ్ ఫర్ హిమ్సెల్ఫ్.
ఈయన యాక్టర్ కాబట్టి of course. సో అది నేను చేయను.